జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే హత్య కేసులో నిందితుడు తెత్సుయా యమగామికి నారా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో సుమారు 3 ఏళ్ల విచారణ అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన షింజో అబేను కాల్చి చంపిన తెత్సుయా యమగామికి శిక్ష ఖరారైంది. నాడు నారా జిల్లా కోర్టు నిందితుడికి లైఫ్ ఇంప్రైజన్మెంట్ విధిస్తూ తీర్పునిచ్చింది. జూలై 8, 2022న నారా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా షింజో అబేపై యమగామి కాల్పులు జరిపారు. యూనిఫికేషన్ చర్చ్ అనే మత సంస్థ వల్ల తన కుటుంబం ఆర్థికంగా నాశనమైందని, ఆ సంస్థకు అబే మద్దతు ఇస్తున్నారన్న కోపంతోనే తాను ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు కోర్టులో అంగీకరించాడు. విచారణ సందర్భంగా యమగామి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అయితే అతని తరపు న్యాయవాదులు నిందితుడి గతాన్ని, అతని తల్లి ఆ చర్చికి కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చి కుటుంబాన్ని రోడ్డున పడేసిన వైనాన్ని గుర్తు చేస్తూ శిక్షను 20 ఏళ్లకు తగ్గించాలని కోరారు. కానీ దేశ మాజీ ప్రధానిని అత్యంత కిరాతకంగా చంపడం క్షమించరాని నేరమని పేర్కొన్న ప్రాసిక్యూషన్ జీవిత ఖైదు విధించాలని గట్టిగా వాదించింది. జడ్జి షినిచి తనకా తీర్పు చదువుతున్న సమయంలో యమగామి ఎలాంటి భావోద్వేగం లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. నల్లటి టర్టిల్ నెక్ టీషర్ట్, బ్లూ శాండిల్స్ ధరించి కోర్టుకు హాజరైన యమగామి తీర్పు విన్న తర్వాత తలదించుకుని ఉండిపోయాడు. తన భర్త మరణంతో ఏర్పడిన శూన్యం ఎప్పటికీ భర్తీ కాదని, నిందితుడు తాను చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించాలని అబే సతీమణి అకి అబే కోర్టుకు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. తీర్పుతో జపాన్లో ఒక సుదీర్ఘ రాజకీయ న్యాయ పోరాటం ముగిసినట్లయింది. గన్ కల్చర్ లేని జపాన్లో ఈ ఘటన పెను సంచలనం సృష్టించడమే కాకుండా రాజకీయ నేతల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.